హైదరాబాద్లోని బోరబండ ప్రాంతంలో ట్రాన్స్జెండర్ ఆత్మహత్య చేసుకుంది. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించింది. రెండు ట్రాన్స్జెండర్ గ్రూపుల మధ్య ఘర్షణే ఆత్మహత్య యత్నానికి దారితీసినట్లు పోలీసులు తెలిపారు. ఓ బర్త్డే పార్టీలో రెండు ట్రాన్స్జెండర్ గ్రూపుల మధ్య ఘర్షణ చెలరేగి పరస్పర దాడులు చేసుకున్నారు. వివాదాన్ని ట్రాన్స్జెండర్ గ్రూప్స్ లీడర్ వద్దకు తీసుకెళ్లాయి రెండు గ్రూపులు. గ్రూప్స్ లీడరు ఒక గ్రూప్ ను అనుకూలంగా మాట్లాడిందని, మరో గ్రూప్ కు వ్యతిరేకించిందని, గ్రూప్ లీడర్స్ కు వ్యతిరేకంగా బోరబండ బస్ స్టాప్ వద్ద ధర్నాకు దిగింది ఆ గ్రూప్. పోలీసులు వచ్చి అడ్డుకోవడంతో పెట్రోల్ పోసుకొని హంగామా చేశారు. సంబంధించినము అది బయలేదు, మమ్మల్ని కొట్టిళ్ళు బయలేదు, పంపించే ముందు ముఖ్యం మాకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ జ్యోతినగర్లోని మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే గురుకులం పాఠశాల నుండి ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. 7వ తరగతి చదివే సంజన, భావజ్ఞ అనే విద్యార్థినులు కనిపించకుండా పోయారు. గత రాత్రి నుంచి ఇద్దరు బాలికలు కనబడడం లేదు. గంటలు గడుస్తున్నా వారి ఆచూకీ మాత్రం లభించలేదు. దీంతో స్థానిక నాయకులతో కలిసి హాస్టల్ ముందు ఆందోళన చేపట్టారు. హాస్టల్ సిబ్బంది, పోలీసులు పట్టించుకోవడం లేదనే తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. దారే ఉంది, ప్రవీణ్ అన్న ఇంటి ముందు నుంచి దారి ఉంది. ఇప్పుడు తాళం వేసిందా? ఈ రవణ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయానికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 322 నోటిఫైడ్ టీఎంసీ జిన్నింగ్ మిల్లులు మూతపడ్డాయి. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో తెలంగాణ కాటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. L1, L2, L3 విధానాన్ని రద్దు చేసి అన్ని జిన్నింగ్ మిల్లులకు సమానంగా పత్తి పంపించాలని తెలంగాణ కాటన్ అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు. కాటన్ అసోసియేషన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 322 మిల్లులున్నాయి. అవి బంద్ పిలుపు లోపల భాగంగా బంద్ చేయడం జరిగింది. అలాగే మార్కెట్ యార్డులు కూడా మొత్తం బంద్ ఉన్నాయి. ఒక ఖమ్మం మార్కెట్ మాత్రం సీసీ ఏదైతే ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్స్ ఉండి కమ్యూనికేట్ చేయలేకపోయిండు, అది రేపటి నుంచి బంద్ ఉంటుందని తెలియజేస్తున్నాం. మా డిమాండ్ ఒకటే, అన్ని మిల్లులు ఓపెన్ చేసి రైతులకు సౌకర్యంగా ఉండడానికి ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉండదని గతంలో కూడా మేము చెప్పడం జరిగింది. దాన్ని సీఏ ఏదైతే మంత్రివర్గ సమక్షంలో కూడా సీఎండీ గారు అంగీకారం చెప్పి ఇవాళ అన్ని మిల్లులు నడపకుండా కొన్ని మిల్లులే నడిపి మరి ఇవాళ అన్ని మిల్లులు వర్గాన్ని కానీ ఇండస్ట్రీస్ని కానీ రైతులను కానీ ఇబ్బంది పెట్టే సమస్యను ఉన్నది. తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ ఇండస్ట్రీని దెబ్బకొట్టాలని అసోసియేషన్ కుట్ర తీసి, అసోసియేషన్ మీద కుట్ర చేసి విడగొట్టాలని చెప్పి ఇది ప్రధాన డిమాండ్ వాళ్ళ లక్ష్యంతో కనబడతా ఉంది. ఇది రైతు సోదరులు అర్థం చేసుకోవాలి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇండస్ట్రీస్ను ప్రమోషన్ పాలసీ తీసుకొచ్చి ఇండస్ట్రీ పెడితే మీకు ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పి మమ్మల్ని మభ్యపెట్టి మోసం చేసి ఈ విధంగా ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి ఇండస్ట్రీస్ను చంపే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇది సరైనది కాదు. తెలంగాణ రైతాంగం పత్తి కొనుగోలు తప్పించుకోవాలి. రెండో డిమాండ్ ఏంటంటే అసోసియేషన్ డివిజన్ చేయాలనే 2 లక్షలతోటి ముందుకు పోతుంది. దీన్ని నిరసిస్తూ మేము మా రాష్ట్ర వ్యాప్తంగా బంద్లో పాల్గొంటామని తెలియజేస్తా ఉన్నాం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పత్తి రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రతికూల వాతావరణంలో పత్తిలో తేమ పెరగడం, నాణ్యత లోపించడం రైతులకు నష్టదాయకంగా మారింది. బూర్గంపాడు మండలంలో సీసీఐ నిబంధనలను రద్దు చేయాలని ఈ రోజు నుండి కాటన్ జిన్నింగ్ మిల్లులు బంద్ పిలుపునిచ్చాయి. దీంతో మిల్లులలో సీసీఐ కొనుగోలు నిలిపివేయడంతో భారీగా పత్తి లారీలు, వాహనాలు నిలిచిపోయాయి. కొనుగోలు లేక ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పత్తి లోడ్ వాహనాలకు కిరాయిలు పెరిగిపోతున్నాయని, నిబంధనలు సడలించి సీసీఐ కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పత్తి కొనుగోలును చేపట్టాలంటూ నారాయణపేట జిల్లా అన్నదాతలు ధర్నాకు దిగారు. కొనుగోలును నిలిపివేయడంతో పత్తి రైతులు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల అన్నదాతలు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రేవంత్ పాలనలో తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా పత్తి రైతులు అరిగోసపడుతున్నారు. నిబంధనలను రద్దు చేయాలంటూ మిల్లులను బంద్ చేయడంతో అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్ కర్నూలు, కొల్లాపూర్ నియోజకవర్గంలోని అన్ని సీసీఐ కేంద్రాల్లోనూ పత్తి కొనుగోలు నిలిచిపోయాయి. కొనుగోలు జరగకపోవడంతో రవాణా ఛార్జీలు భరించలేమంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పత్తి కొనుగోలును వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మిల్లు దగ్గర కూడా చాలా మాకు ఇబ్బందులు ఉన్నాయి. ఏ బండి చూసినా కానీ బండి ప్రతి సీరియల్ని బట్టి పంపిస్తారు, కానీ ఇక్కడ లేట్ కూడా అవుతుంది. మాకు స్టార్టింగ్లో 7 క్వింటాలని చెప్పి 7 క్వింటాలు దింపేదానికి మేమేమో స్లాట్ బుక్ చేసుకున్నాం. ఇవాళ 4 రోజులైంది. స్లాట్కి 2 సార్లు బుక్ చేసుకున్నా కానీ మళ్ళీ అనేది ఇక్కడ బండ్లు అనేది స్ట్రైక్ అయిపోతున్నది. మిల్లులు ఎక్కువ లేకున్న వలన మాకు ఇక్కడ ఇబ్బందులు చాలా ఉంది. 4 రోజులైంది ఇక్కడ పిల్లలు ఇండ్లు అన్నీ ఇడిచిపెట్టి చలికి ఇక్కడ బువ్వ లేక, తిండి లేక, ఏం లేక చాలా అవస్థలు పడుతున్నాం. మేము ఇక్కడ ఇబ్బందులకు గురి అవుతున్నాము. మాకు ఏదైనా కానీ ఈ మిల్లు సమస్యలు కొంచెం త్వరగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారికి మేము విజ్ఞప్తి ఆదేశిస్తున్నాం. దేదారుకుంటాం. అది కుక్కునుంతుల మండలం బుక్ చేసిన ఎప్పుడంటే శనివారం, శుక్రవారం బుక్ చేస్తే సోమవారం చేసుకుపోదామని వచ్చిన. శనివారం వస్తే సాయంత్రం వరకు బంద్ అయింది. బంద్ అయ్యే వరకు మళ్ళీ బుక్ చేస్తే మళ్ళీ క్యాన్సిల్ అవుతుందేమో, ఇంకోసారి బుక్ చేస్తే వస్తుందో రాదో, ఇంకో ఛాయిస్ ఉంది చేయండి అంటుండు. మళ్ళీసారి బంద్ అయితే ఏడా అమ్ముకోవాలి, మళ్ళీ ఛాయిసే లేదంట. సార్ ఏంది ఇది తెచ్చి ఈడమనుకుంటాం. బంద్ చేసిండు. 3-4 రోజులు ఇంటికాడ పిల్లలు వదిలిపెట్టి ఈయనే చలికి పండుతున్నాం, చలికి ఈయనే ఉంటున్నాం. ఏది కడుపు కాలుతుంది. ఇక్కడ అక్కడేమో పత్తి చూస్తే బాధ అనిపిస్తుంది. ఇక్కడేమో ధర అంటుండు, ఇక్కడ 7 క్వింటాలు అంటుండు. వాడు 7 క్వింటాలు దించే వరకు 7 లేదు, అది లేదు, 12 లేదు. మిల్లుడేమో నేనేం చేయాలి బంద్ చేసిర్రు అని ఆయనని. ఇక్కడ ఎక్కడ పోవాలో, ఏ పరిస్థితిలో ఆ దేవుని చెప్పాలన్నా, మిల్లునికి చెప్పాలన్నా, ముఖ్యమంత్రికి చెప్పాలన్నా, ఎమ్మెల్యేకి చెప్పాలన్నా అర్థమవుతుంది. కపాస్ కిసాను కో బచావో అనే నినాదాలతో ముకరకే గ్రామం హోరెత్తింది. 6 కాలం కష్టపడి పండించిన పత్తిని ప్రైవేట్ కు అమ్ముకోవాల్సిన దుస్థితిని కాంగ్రెస్ సర్కార్ తెచ్చిందంటూ రైతులు మండిపడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని వ్యతిరేకిస్తూ రైతులు వినూత్న నిరసన చేపట్టారు. పత్తితో సెల్ఫీలు తీసుకుని ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డికి పంపి నిరసన వ్యక్తం చేశారు. సీసీఐ ద్వారా ఎకరానికి 12 క్వింటాల పత్తి కొనుగోలు చేయాలని మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్ రైతులు డిమాండ్ చేశారు. 12 कुंटल कपास किसान आप हटाओ, किसानों को बचाओ, कपास किसान आप हटाओ, किसानों को बचाओ, कपास किसान ये साल हटाओ. రైతులు పండించిన పంట ఉన్నాయో, పత్తి పంట ఉన్నదో దానిని కుంటల్కు ఎకరానికి 7 కుంటలే పర్చేజ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఏదైతే సీసీఐ ద్వారా కుదింపు చేసిండో దానిని కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం దేశ ప్రధానమంత్రి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము మనవి చేస్తున్నాము. దయచేసి ఎకరానికి గతంలో 12 కుంటల్ పత్తి కొనుగోలు చేసేది ఉండే, అదే వ్యాపు 12 కుంటలు ఇవ్వాలని మనవి చేస్తున్నాము. మరి ఏదైతే కపాస్ కిసాన్ యాప్ ఉందో దీని ద్వారా గ్రామీణ ప్రాంతాలలో నెట్వర్క్ రాక అది స్లాట్ బుక్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇది మినహాంపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఇలా సెల్ఫీ ద్వారా
దేశ ప్రధానమంత్రికి రాష్ట్ర ముఖ్యమంత్రికి సెల్ఫీ ద్వారా ఆదిలాబాద్ జిల్లా ముక్రాకే నుంచి రైతులు మేము మనవి చేసి పంపేయడం జరుగుతున్నది. జై తెలంగాణ. అధికారంలోకి రాగానే పెన్షనర్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ మాట తప్పిందని రిటైర్డ్ ఉద్యోగులు ఫైర్ అయ్యారు. రేవంత్ ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సర్కార్ తీరుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇందిరా పార్క్ వద్ద పెన్షనర్లు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్, ఇతర రిటైర్డ్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. రెండోసారి ధర్నా చేస్తున్నారు. ఎందుకు ధర్నా చేస్తున్నారో ఒక్కసారి ప్రభుత్వం వాళ్ళని చర్చల కన్నా పిలవాలి, ఏదైనా పిలిచి మాట్లాడాలి. మాట్లాడకపోగా రెండోసారి ధర్నా చేస్తున్నా కించిత్ నిన్నటి వరకు కూడా వాళ్ళు చైర్మన్ కానీ పెన్షనర్స్ జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య గారు కానీ జనరల్ సెక్రటరీ తులసి సత్యనారాయణ గారిని కానీ ఎవరిని పిలవకుండా పట్ల ఏమాత్రం చీమ కుట్టినట్టు కూడా లేకుండా ప్రవర్తిస్తోంది. ఇది చాలా ఎంతగా ఖండించాలంటే అంతగా ఖండించాలి. చివరికి రిలే నిరాదీక్షలు చేసుకోవడానికి కూడా ముందు ఉపక్రమిస్తారు. రిలే నిరాదీక్షలు చేసినప్పుడు కూడా మేమందరం రిలే నిరాదీక్షలు సిద్ధంగా ఉన్నాం ఎటువంటి పరిస్థితుల్లో. కాబట్టి ఇది మహోగ్ర రూపం దాల్చక ముందే ఈ పెన్షనర్ల యొక్క బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలు చెల్లించాలని కోరుతున్నాం. అందాల పోటీలు అని చెప్పి అవి పెట్టి ఆ అందాల పోటీలకు ఇంత ఖర్చు చేసాం. దాని బదులు ఏమన్నా ఇచ్చుంటే ఈరోజు మరణం నిజంగా ఇవన్నీ ప్రభుత్వచ్చలే, జరిగినవన్నీ కూడా ప్రభుత్వచ్చలే, వేరేవి కాదు. ఎందుకంటే ఇచ్చుంటే కనుక ఈ రోజున వాళ్ళు గుండెపోటుతో మరణించడం, వాళ్ళ పిల్లలు పెళ్లిళ్ళు చేయలేకపోవటం, ఎంత పరిస్థితుల్లో ఉండి ఇళ్ళు అమ్ముకునే పరిస్థితులు ఉన్నాయి. అది ఆలోచించాలి. ఇంకొకటి జీపీఎఫ్ అనేది వాళ్ళ సర్వీసులో జాయిన్ అయినప్పటి నుంచి వాళ్ళు దాచుకున్న అమౌంట్, ఆ దాచుకున్న అమౌంట్ని ఈ రోజున నువ్వు జీపీఎఫ్ని ఆపడానికి ఎవరు గవర్నమెంట్ అనేది. ఇది అలాగే ఎర్రన్ లీవ్ ఉంది. ఎర్రన్ లీవ్ అనేది సంపాదించుకున్న లీవ్. అది ప్రభుత్వం 30 ఏళ్ళ నాటు నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ముఖ్యమంత్రివి కాదు, అయినప్పటికీ 30 ఏళ్ల ఎర్రన్ లీవ్ని దాచుకుంటే దాన్ని అమ్మితే దాన్ని ఆపడం ఎంతవరకు సమంజసం? ఒక్కసారి ఆలోచించాల్సింది ఏంటంటే నీకున్నది కేవలం గ్రాట్యుటీ కమ్యూటేషన్ మాత్రమే. మిగతావన్నీ కూడా లాస్ట్ ఇయర్ ఎర్రన్ లీవ్ పెడితే వాళ్ళు రిటైర్ అయిపోయినా వాళ్ళకి ఎర్రన్ లీవ్లు ఇవ్వలేకపోతున్నాం. 8,000 కోట్లు రిలీజ్ చేస్తే ఇప్పటి వరకు పెన్షన్లు అందరూ డబ్బులు వస్తాయని చెప్పి నేను తెలియపరుస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి విన్నపం ఏంటంటే ఈ చాలామంది ఇప్పటివరకు 26 మంది చనిపోవడం జరిగింది. ఇంకా ఈ ఆత్మహత్యలు చావకుండా ఉండడానికి, పెన్షన్లను చనిపోకుండా ఉండడానికి మీరే బాధ్యత వహించాలని చెప్పి ఏకమొత్తంగా డబ్బులు చెల్లించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. 2024 మార్చి నుండి సుమారుగా రాష్ట్రంలో 10,000 మంది ఉద్యోగ విరమణ చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా దేశంలో కూడా మొత్తం కూడా ఏ నెల కానెలే రిటైర్ అయిన మరుసటి నెలలో మాకు ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు వచ్చాయి. కానీ ఇప్పుడు 2024 మార్చి నుండి చూస్తే సుమారు 10,000 మంది రిటైర్ అయితే 30-40 లక్షల నుంచి ఒక్కొక్కరికి ₹1 కోటి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళు చేసిన హోదాను బట్టి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉద్యోగ విరమణ చేసిన పెన్షన్ల బకాయిల చెల్లింపులో అవలంబిస్తున్న నిర్లిప్త వైఖరికి అన్ని జిల్లాల్లో కూడా దశల వారీగా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. అధికారులను గెలిచాము ఇప్పటికే, అదేవిధంగా ప్రజాప్రతినిధులను గెలిచాము, మంత్రివర్యులను గెలిచాము. అయినప్పటికీ ఫలితం లేక ఇవాళ రాష్ట్ర స్థాయిలో పెన్షన్ల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతూ ఉంది. తెలంగాణ స్పీకర్ గడ్డెం ప్రసాద్ కుమార్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై మీరు నిర్ణయం తీసుకుంటారా, మేం తీసుకోవాలా అని సుప్రీంకోర్టు తెలంగాణ సభాపతిని ప్రశ్నించింది. ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో కోర్టు ధిక్కార పిటిషన్పై తెలంగాణ స్పీకర్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడంపై కేటీఆర్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు ధిక్కారంపై 4 వారాల్లోగా జవాబు చెప్పాలని స్పీకర్కు దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి ధర్మాసనం విచారణ జరిపింది. 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడం కోర్టు ధిక్కారమేనని, రోజువారీగా విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ బిఆర్ గవాయి స్పష్టం చేశారు. 4 వారాల్లోగా విచారణ పూర్తి చేస్తామని స్పీకర్ తరపున న్యాయవాదులు అభిషేక్ సింగ్, ముకుల్ రోహత్కి వెల్లడించారు. 2025 సుప్రీంకోర్టు 3 నెలల గడువు ఇచ్చింది స్పీకర్కి పిటిషన్స్ అన్ని డిసైడ్ చేయమని. 10 డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి. అది 3 మంత్స్ అయిపోయాక కూడా 31/10/2025కి 3 మంత్స్ అయిపోతుంది.
అది అయిపోయాక కూడా వాళ్ళు డిసైడ్ చేయకపోవడంతో స్పీకర్ ఒక ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం అప్లికేషన్ కోరడం జరిగింది. అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది అండ్ ఒక కంటెంప్ట్ కూడా ఫైల్ చేశారు. సో ఈ 3 కేసెస్ ఈరోజు సుప్రీంకోర్టు టేకప్ చేసింది. సుప్రీంకోర్టు టేకప్ చేసినాక వాళ్ళు ఒక 4 వారాల గడువు అడగడం జరిగింది. దానికి చీఫ్ జస్టిస్ గారు మీకు ఎందుకు ఇవ్వాలి టైం ఇంకా అని అన్నారు. దానికి వాళ్ళు 4 వారాలు ఇస్తే మేము అన్నీ కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ దానికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నోటీస్ ఇచ్చి కంటెంప్ట్ పిటిషన్లో యాజ్ వెల్ యాజ్ రిట్ పిటిషన్లో నోటీస్ ఇచ్చి వారం లోపల మీరు డిసైడ్ చెయ్యండి అని స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది. వారం లోపల డిసైడ్ చేయకపోతే చట్టం తాని పని తను చేసుకుని పోతుందని చెప్పడం జరిగింది. వేళ కనుక ఈ 4 వారాల లోపల దర్యాప్తు జరగకపోతే ఫామ్ 1 కంటెంప్ట్ ఆఫ్ నోటీస్ కింద ఫామ్ 1 ఇష్యూ చేసి దాని నెక్స్ట్ స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ఒక కేసు ఉందండి మనీలాల్ సింగ్ అని, దాని కింద ఇట్లనే కోర్టు ధిక్కరణ చేస్తే జైలు కూడా పంపించడం జరిగింది. ఎవరైనా పంపించచ్చు అండి. ఇస్ ద సిటిజన్ ఆఫ్ ఇండియా. ఆఫ్టర్ దట్ ఈ స్పీకర్. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే అందరు స్పీకర్ అనుకుంటున్నారు. స్పీకర్ కాదు, తను ఒక ట్రిబ్యునల్ చైర్మన్. సో ట్రిబ్యునల్ చైర్మన్ వారు హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వాళ్ళు అనుకునే ఉంటారు. దే ఆర్ నాట్ సుప్రీం అండ్ దే ఆర్ నాట్ అబౌవ్ ది లా. 10 కేసులలో మేము ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది కోర్టుకి. 10 కేసులలో 4 కేసుల్లో విచారణ 24/10/2025కి పూర్తి చేయడం జరిగింది. కానీ దానికి జడ్జిమెంట్ ఇప్పటివరకు ఇవ్వలేదు, 3 వారాలు అయినా కూడా. మిగతా 4 పిటిషన్లు నిన్న సాటర్డే రోజు ఎవిడెన్స్ కంప్లీట్ చేయడం జరిగింది. మిగతా 2 పిటిషన్లు కడియం శ్రీహరి గారు అండ్ దానం నాగేందర్ గారు వాళ్ళవైతే ఇప్పటివరకు ముట్టుకోలేదు. అది కూడా ప్రస్తావించడం జరిగింది కోర్టు ముందు. కోర్టు అది కూడా పనిలోకి తీసుకున్న తర్వాత మీరు ఇన్ని రోజులైనా కౌంటర్ వేయకుండా కూడా అడ్వర్స్ ఇన్ఫరెన్స్ డ్రా చేయమని ఆల్రెడీ జడ్జిమెంట్లో చెప్పారు. ఎవరైనా ప్రొటెక్ట్ చేయడం జరుగుతాయి, డిలే చేయడం జరుగుతాయి. అది ఉన్నప్పటికీ కూడా మీరు ఎందుకు ఏం యాక్షన్ తీసుకోలేని కూడా అడగడం జరిగింది. ఒక ఛాన్స్ ఇచ్చారు, ఇంకొక ఛాన్స్. వాళ్ళు ఒకవేళ 1 వీక్లో అన్ని డిసైడ్ చేస్తే వెళ్ళని గుడ్, లేకపోతే సుప్రీంకోర్టు సుమోటోగా కూడా డిసైడ్ చేయవచ్చు. ఇంతకుముందు రాజేంద్ర సింగ్ రాణా జడ్జిమెంట్లో డిసైడ్ చేయడం జరిగింది. అండ్ కేశవ్ మేఘా చంద్రలో అసెంబ్లీ గేట్ కూడా తాకకుండా చేయడం జరిగింది. ఎమ్మెల్యేని ప్రొహిబిట్ చేసింది అసెంబ్లీలో ఎంటర్ కాకుండా. సో ఇంతకుముందు చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి అవన్నీ. బట్ సుప్రీంకోర్టు యాజ్ అ కాన్స్టిట్యూషన్ మెజర్ ఇంకొక ఛాన్స్ ఇచ్చింది. 100% 10 స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయి. కాదు, ఏకంగా ఒకే కుటుంబానికి చెందిన 18 మంది హైదరాబాదీలు సౌదీ బస్ ప్రమాదంలో మృతి చెందడం అందరినీ కలిచివేస్తుంది. విద్యానగర్ కు చెందిన నసీరుద్దీన్ కుటుంబ సభ్యులు ఇటీవలే హజ్ యాత్రకు వెళ్లారు. అక్కడ బస్ ప్రమాదంలో మొత్తం 18 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో విద్యానగర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బీఆర్ఎస్ నేత ముఠా జయసింహ ప్రమాదం గురించి తెలియగానే నసీరుద్దీన్ ఇంటికి చేరుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇంతమంది ఒకేసారి ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సౌదీ బస్ ప్రమాదంలో రాజేంద్రనగర్ కు చెందిన పర్వీన్ బేగం మృతి చెందడంతో ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. చింతల్మడికి చెందిన పర్వీన్ బేగం నిజాం దంపతులకు 5 సంతానం. నిజాం చిన్న వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవలే పర్వీన్ బేగం తన బంధువులతో కలిసి హజ్ యాత్రకు వెళ్ళింది. అక్కడ బస్ ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోతుంది. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. और हमारे 2 सालियाँ 2 साड़ुआँ और हमारे बीवी का भांजा 9 तारीख को उमरा गए थे चिंतलमेट सलेमान नगर से। कल शाम में फ़ोन भी आया था उनका, बच्चे उनको फ़ोन करके बोले कि हम मदीना जाएँ बोल के। या सुबह में न्यूज़ मिली कि ऐसा हो गया बोल के। क्या नाम है तुम्हारे मिसेस का? परवीन बेगम। उम्र कितनी थी? 33। मेरे को 5 बच्चे हैं मेरे को। एक बच्चा 10 साल का है, 11 का है, एक 12 का है, एक 16 का है, एक 18 का है। आज सुबह मिली इत्तला क्या बोल के मिली? ऐसा बस को आग लगी बोल के। और ट्रैवल्स का नाम मक्का ट्रैवल्स। शेर बेगम सलेमान नगर से हम लोग जमात के ज़िम्मेदार है। हमारे निज़ाम भाई है पटिया मन थे, उनके वाइफ जो है सो उम्रे को गए थे 9 तारीख के दिन मक्का ट्रैवल्स से। उन लोग उम्रा कर लेके कल रात में जो है सो उनके बच्चों को वीडियो डाले बात करे के हम लोग मक्के से मदीना जा रहे हैं। उससे जाने के दौरान हादसा हुआ, बस जल गई। उसमें आज सुबह इत्तला मिली कि उनका इंतकाल हो गया। उन्होंने उनके 2 बहनों और उनके भौनाई के साथ उनके भांजे टोटल ये 6 लोग गए थे इनके फैमिली के। సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలను మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ పరామర్శించారు. హైదరాబాద్ ఆసిఫ్ నగర్లో మృతుల కుటుంబాల ఇంటికెళ్లి ఓదార్చారు. హజ్ కమిటీ మాజీ చైర్మన్ మసీఉల్లా ఖాన్, బీఆర్ఎస్ నేత ఫయాజ్ బాధిత కుటుంబాలను పరామర్శించారు. जो भी चाहते बराबर लेगी
अगर उन बच्चे तालीम चाहती है तो डेफिनेट तालीम में हमसे जो भी ताउन हो सकता है 100% KCR और KTR साहब ने वायदा किया कि इनके बच्चों का फ्यूचर और मुस्तकबिल रोशन हो। और सऊदी गवर्नमेंट से भी हमारा मुतालबा है, चूँकि वहाँ हर चीज़ का इंश्योरेंस होता है, वो बस का भी इंश्योरेंस होगा जिस बस में जा रहे थे, और वहाँ पर जो भी हादसा होता है उसके लिए एक बड़ा एक्सरेसा देते हैं, वो करोड़ों में देते हैं। उनसे मुतालबा है कि जितना हो सके हिंदुस्तान में जो लोग हैं उतने खुशहाल नहीं हैं, और यहाँ के जो लोग हैं जो हज को गए हुए, उम्रे को गए हुए, वो भी उतने खुशहाल नहीं हैं, उन्हें ज़्यादा से ज़्यादा मुआवजा दिया जाए, यही हमारा उनसे मुतालबा है। जितने भी यहाँ के उम्रा के ऑपरेटर्स है, मैं उनसे गुजारिश करता हूँ कि ये हादसा हुआ है, ऐसा हादसा फिर कभी ना हो, हम अल्लाह से भी ये दुआ करते हैं। लेकिन जितने भी उम्रे के ऑपरेटर्स हैं, हम उनसे गुजारिश करते हैं कि आइंदा से आप लोग भी खासकर जैसे इंश्योरेंस जैसी चीज़ है ये आप लोग वैलिड कराइए, और ख़ासकर सऊदी गवर्नमेंट भी ये चीज़ के लिए अच्छा वो करेंगे इंशाल्लाह ताला। हम यहाँ की हुकूमत से भी मुकाबला करते हैं, और ख़ासकर सऊदी यहाँ से भी ये करते हैं कि इनको अच्छे से अच्छा ये इंश्योरेंस दिया जाए, क्योंकि इनके फैमिलीज़ बहुत मजबूर है, यतीम नसीर हो चुके हैं उनके फैमिलीज़, मासूम बच्चे हैं। कम से कम उनका सोच कर अच्छे से अच्छा आप इनको यहाँ पे इंश्योरेंस की हम कोशिश करेंगे, और आज की गवर्नमेंट से भी हम गुजारिश करते हैं। अभी जो बसेस के हादसे भारत में भी हो रहे, तेलंगाना हैदराबाद में भी हुए, इस बारे में ट्रांसपोर्ट ऑफिसर या ट्रांसपोर्ट से आपका क्या मुतालिबा है? देखिए, अब ये सियासी बात करने का टाइम नहीं है। अपन इंशाल्लाह ताला पहले हम इनकी फैमिलीज़ के साथ है, और इंशाल्लाह जितना हो सके इनकी फैमिलीज़ के साथ रहेंगे। BRS पार्टी KCR साहब खुद ये हमारे को अहकाम दिए हैं कि पहले जो हादसा हुआ है ऐसा कभी ना हुआ, और आइंदा इंशाल्लाह नहीं होने के लिए सिर्फ अल्लाह से हम दुआ करेंगे, और ये फैमिलीज़ के साथ हम पूरी BRS पार्टी ठहरी हुई है। थैंक यू सर। బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఐసీటీ షాక్ ఇచ్చింది. బంగ్లాదేశ్ అల్లర్లలో షేక్ హసీనాదే కీలక పాత్ర అని తేల్చిన ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ ఆమెకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. దేశంలో హింసాత్మక ఘటనలకు ప్రధాన సూత్రధారి ఆమెనని వ్యాఖ్యానించింది ట్రిబ్యునల్. ఆందోళనకారుల్ని చంపాలని భద్రతా బలగాలను ఆదేశించారని ఆరోపించింది. విద్యార్థులను ఆమె కిరాతకంగా చంపించారని తేల్చి చెప్పింది. తీర్పు నేపథ్యంలో దేశ రాజధాని నగరం ఢాకా సైన్యం చేతిలోకి వెళ్లింది. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఆర్మీ భారీగా మోహరించింది. అయితే 2 రోజుల నుంచి దేశవ్యాప్తంగా అవామీ లీగ్ కార్యకర్తలు, హసీనా మద్దతుదారులు నిరసనలు కొనసాగిస్తున్నారు. దీంతో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసింది యూనస్ సర్కార్. మరణశిక్ష విధించడంపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఘాటుగా స్పందించారు. ఇది పక్షపాత, రాజకీయ ప్రేరేపిత తీర్పు అని అన్నారు. ఎన్నిక కాని ప్రభుత్వం తప్పుడు తీర్పు ఇప్పించిందని ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల ఉద్యమం అణచివేత కేసులో హసీనాకు ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ మరణశిక్ష విధించింది. ఆపరేషన్ సింధూర్ కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలైన సినిమా ముందుంది అన్నారు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. 88 గంటల్లోనే పాకిస్తాన్ కు ఆపరేషన్ సింధూర్తో చుక్కలు చూపించామన్నారు. ఉగ్రవాదనే కాదు, ఉగ్రవాదానికి మద్దతు పలుకుతున్న పాకిస్తాన్ వాళ్ళను కూడా వదిలేది లేదన్నారు. పాకిస్తాన్ మరోసారి తోక జాడిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. యుద్ధమంటూ వస్తే ఆర్మీ మాత్రమే పోరాడలేదన్నారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీతో పాటు सैटेलाइट साइबर सांकेतिकतनु కూడా వాడుకోవాల్సి ఉంటుందని అన్నారు. तो देखिए, मैं तो ये कहना चाहूंगा कि मूवी शुरू भी नहीं हुई थी, सिर्फ एक ट्रेलर दिखाया गया था, और ट्रेलर के बाद 88 घंटे में वो ट्रेलर खत्म हो गया था. तो आगे आने वाले हालात कैसे होंगे, ये इसके बारे में हम पूरी तैयारी करके बैठे हुए हैं, और अगर कोई ऐसा हमें मौका देता है पाकिस्तान, तो हम उसका भरपूर एक शिक्षा प्रदान करना चाहेंगे उसको कि कैसे एक जिम्मेवार नेशन को अपने पड़ोसियों से बिहेव करना चाहिए. देखिए, हर जब कोई भी ऑपरेशन होता है उससे कुछ ना कुछ हम शिक्षा ग्रहण कर सकते हैं. तो इस ऑपरेशन में भी हमने कुछ शिक्षा ग्रहण की. जैसे सबसे पहले तो हमने ये लेसन प्राप्त किया कि इसमें
सबसे पहले चीज ये है कि जो डिसीजन मेकिंग है या जो आपने निर्णय लेना है उसके लिए समय बहुत कम है, और निर्णय आपको हर लेवल पे लेना पड़ेगा। क्या आप यहां पर निर्णय ले और फिर नीचे पास करें? नहीं हो सकता। तो हर लेवल को समय के हिसाब से तैयारी करनी पड़ेगी और एक्शन लेने पड़ेंगे, कार्रवाई करनी पड़ेगी। दूसरी चीज जो इंटीग्रेशन बोलते हैं, इंटीग्रेशन का यह मतलब है कि चाहे आर्मी, नेवी, एयरफोर्स, सीएपीएफ, साइबर, स्पेस, कोई भी हो, उसका इंटीग्रेशन हम जितना जल्दी करेंगे उतना हम ढंग से लड़ सकेंगे, क्योंकि आज की लड़ाई जो है वो मल्टी डोमेन है। अगर मैं बोलूं सिर्फ आर्मी अकेले लड़ सकती, नहीं लड़ सकती, हम सबको मिलकर लड़ना पड़ेगा। जो सैटेलाइट है वो बताएगी कि कौन कहां पर बैठा हुआ है, और जो उसी प्रकार से जो हमारे साइबर हैं उसका ये है कि क्या मुझे एक, मान लीजिए एक ड्रोन आ रहा है, तो ड्रोन के लिए क्या मुझे फायर करने की जरूरत है या मैं उसको इलेक्ट्रोमैग्नेटिक स्पेक्ट्रम या कि लेजर से किल कर सकता हूं? तो बहुत सारी चीजें हैं जो इतनी आपस में घुल मिल गई हैं कि हमें उसमें साथ में बैठ के सोच विचार करना पड़ेगा। అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు కేరళ ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. కేరళలో బ్రెయిన్ ఫీవర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. నది స్నానం చేసేటప్పుడు భక్తులు అప్రమత్తంగా ఉండాలని, ముక్కులోకి నీరు పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు అధికారులు. వేడి నీళ్లు మాత్రమే తాగాలంటూ భోజనానికి ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని అన్నారు. కేరళలో మొత్తం 69 బ్రెయిన్ ఫీవర్ కేసులు నమోదు కాగా ఇప్పటిదాకా 19 మంది మృతి చెందారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. If you build updates, keep watching T News.